హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను హెయిర్ గ్రోత్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో నాకైతే లాస్ట్ 1 మంత్ నుంచి హెయిర్ ఫాల్ అనేది ఫ్రీక్వెంట్గా చాలా బాగా ఊడిపోతుంది హెయిర్ అంతా. సో నేనైతే అసలు కంటిన్యూస్ ఆయిల్ పెట్టుకునే ఉంటానండి. బట్ అయినా కూడా హెయిర్ అనేది చాలా లాస్ అయిపోతుంది. సో నేనైతే 1 మంత్ నుంచి నేను ఇది ట్రై చేశానండి. లిటరల్లీ ఇది చాలా వర్కౌట్ అయింది. సో నేనేం చేశానంటే నిన్న ఈ బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతుల్ని వేసి ఒక 2-3 డ్రాప్స్ ఇలా కొంచెం ఆయిల్ పోసి దాంట్లో నేను నిన్న నైట్ అంతా దీన్ని సోక్ చేశాను. సో ఆయిల్ దాంట్లో బాగా మెంతులు అనేవి నానిపోతాయండి. సో ఇది నానాక ఈ క్యాప్సూల్ ట్యాబ్లెట్స్ ఏంటంటే మన హెయిర్ లెంత్ని బట్టి 2 అన్న 3 అన్న మనం అందులో వేసుకోవచ్చు. సో ఈ క్యాప్సూల్స్ మనకి చాలా బాగా పనిచేస్తాయి. సో మనకి విటమిన్ ఈ మనం ఎలాగో బయట ఎండకంత ఎక్స్ప్లోర్ అవ్వము, సన్లైట్ అనేది మన హెయిర్కి అంత పడదు కాబట్టి సో మనకి ఈ క్యాప్సూల్ అనేది బాగా పనిచేస్తుంది. సో మనం ఇప్పుడు ఇందులో వేయొచ్చు. సో నేనైతే పర్టికులర్గా వాడే ఆయిల్ అయితే ఇదండి, పారాషూట్ అలోవెరా గోల్డ్. సో ఇదైతే బాగా పనిచేస్తుంది నాకు. అందరికీ ఇది వర్కౌట్ అవ్వదు. మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదే ఆయిల్ తీసుకోండి. ఇదే ఆయిల్ ప్రిఫర్ చేయాలని ఏం లేదు. నేనైతే ఇదే ఆయిల్ ప్రిఫర్ చేస్తానండి. నాకైతే ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. నేనైతే ఈ ఆయిల్ వేసి నిన్న నైట్ అంతా నేను మెంతుల్ని నానబెట్టాను. ఇప్పుడైతే నేను ఇంకా మనకి హెయిర్కి ఎంత కావాల్సో అంత ఆయిల్ నేను ఇప్పుడు తీసుకుంటానండి. సో ఇప్పుడైతే నేను ఈ క్యాప్సూల్ని ఇందులో వేయాలి. నేనైతే ఒక 2 ఈ క్యాప్సూల్స్ని వేస్తున్నానండి. వేసి ఒక 10 మినిట్స్ అలా పక్కకు ఉంచాలి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనం హెయిర్ అంతా అప్లై చేసి చాలా బాగా మసాజ్ చేసుకోవాలి. ఇన్ డెప్త్గా మనము ఈ ఫింగర్స్తోనూ మనము రబ్ చేయాలి హెయిర్ని. సో దీన్ని మనం హెయిర్కి అప్లై చేసేసుకొని తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాలండి. ఇలా మనం ఒక 1 మంత్ కంటిన్యూస్ చేయండి. మీకు నిజంగా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. నాకైతే వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, మనకి మెంతులు అండ్ ఈ క్యాప్సూల్స్ అండ్ మనం ఇంట్లో వాడే ఆయిల్, హెయిర్ ఆయిల్ ఏదైనా సరే, ఏ హెయిర్ ఆయిల్ అయినా మీరు ఇలా నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ మాత్రం ఈ క్యాప్సూల్స్ వేసుకొని అప్లై చేసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. నిజంగా ట్రై చేసి చూడండి.